హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? టుడే స్పెషల్ వచ్చేసి గోరింటాకు అండి. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. మీకు తెలిసే ఉంటుంది. గోరింటాకు ఈ నెలలో కంపల్సరీగా పెట్టుకోవాలంటారు కదా, కానీ నాకు గోరింటాకు అయితే అస్సలు దొరకలేదండి. ఎందుకంటే ఇక్కడ పల్లెటూరులో గోరింటాకు ఇంటి దగ్గర చెట్లు ఉండవండి, పొలాల దగ్గర చెట్లు ఉంటాయి. మాకైతే దొరకలేదు. రేపనక ఆషాఢ మాసం అయిపోతుంది అనగా నాకైతే ఈరోజు దొరికింది. అందులో దొరికిన తర్వాత మిక్సీ వేసుకొని పెట్టుకుందాము అంటే మా అమ్మమ్మ అయితే అలా ఒప్పుకోలేదండి. రోట్లో వేసి రుబ్బితే ఇంకా చాలా బాగా పండుతుంది అని చెప్పేసి రోట్లో అయితే వేశారండి. ఎంతసేపటికి మెత్తగా అవుతుంది కానీ పలుకుగానే ఉంటుందండి. అందువల్ల నేను మళ్ళీ మిక్సీ వేసుకొని ఇప్పుడైతే తెచ్చుకున్నానండి పెట్టుకోవడానికి. చూసారా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే గోరింటాకు ఆడపిల్లలకి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో గోరింటాకు ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారా? ఇంతకీ మీరు గోరింటాకులో ఏమేసి రుబ్బుతారండి? మేమైతే పంచదార, చింతపండు, వక్క, పెరుగు అయితే వేస్తామండి. ఇన్ని వేసినా పండుతుందా అంటే ఒక్కొక్కసారి పండదండి. అది ఆకులో ఉంటుంది అని నేను అంటాను, కానీ అవన్నీ వేస్తేనే పండుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటారు. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. గోరింటాకు పెట్టుకోవడం ఒక లెక్క అయితే, గోరింటాకులో డిజైన్స్ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు కోన్స్లో డిజైన్స్ వేసుకుంటారు కదా, అలాగే నేనైతే గోరింటాకులో డిజైన్స్ పెట్టుకుందామని చెప్పేసి చూసారు కదా, నా చేతిలో వచ్చేసి నేను పెన్తో డిజైన్ అయితే వేసుకున్నానండి. ఇంకా దానిలో పెట్టేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ముందైతే పెన్తో అలా గీసేసుకొని పెట్టుకుంటాను. చాలా బాగుంది కదా. నేనైతే నెమలి ట్రై చేశాను. సరే, పెట్టుకున్న తర్వాత ఎలా వస్తుందో నాకు తెలియదు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఎలా పెట్టుకోవడం ఇష్టమండి? ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూసేయండి.